అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సైరాబాను, జాతీయ వినియోగదారులు మరియు మానవ హక్కుల పరిరక్షణ సమితి. ఈరోజు తాండూరు మండలం మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ ఎన్నోసార్లు పర్యటన చేసినాం. ఎన్నోసార్లు ఇక్కడ భూ సమస్యలపై మేము స్పందించి కొంతమంది మీద అప్పట్లో కూడా కేసులు పెట్టడం జరిగింది. 2020లో 19లో కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్, మీకు మా విన్నపం ఒకటే. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని మేము ఊరు వాడల్లో మొత్తం అవేర్నెస్ చేసి మేము కాంగ్రెస్ పార్టీని కష్టపడి శతవిధాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, గతంలో ఉన్న ప్రభుత్వం చూసిన అరాచకాలు భరించలేక ప్రజలందరినీ మేము చైతన్యవంతం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మళ్ళీ పాత పద్ధతుల్లోనే ఉన్న అక్కడ స్థానిక లీడర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకొని మందమారి అంటే చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వివేక్ గారు సార్, మీరు కూడా ఇది మీరు పరిగణనలో తీసుకోవాలి. మీరు ఈ విషయంలో ఆలోచించవలసిన విషయం ఉంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు వినోద్ సార్, మీరు కూడా గమనించాలి. ఎవరైతే గులాబీ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఎవరైతే మళ్ళీ ప్రభుత్వం నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వలసలు వచ్చిండ్రో మందమారిలో స్థానికేతరులైన మందమారి ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్స్, మందమారికి చెందిన ఒక అభ్యర్థి ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు చేరిండు, బండి సదానందం అని చెప్పేసి యాదవ్. అతను వివేక్ సారు, వినోద్ సార్ల పేరు వాడుకొని మళ్ళీ భూ కబ్జాలకి భూదందాలకు పాల్పడుతున్నాడు. అతని మీద చర్య కోసం మేము మన నెల రోజుల కింద కూడా పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. వివేక్ సార్ మీ పిఏ వాళ్ళు కూడా నేను కాల్ చేయడం జరిగింది. అక్కడ సమస్య ఇది అని చెప్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళమని మీ పిఏలు చెప్పడం జరిగింది. వివేక్ సార్ ఎమ్మెల్యే గారు, చెన్నూరు ఎమ్మెల్యే గారు, మీరు చాలా గమనించాలి. వీళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే మీరు ఈ చెన్నూరు నియోజకవర్గమే కాకుండా ఎక్కడైనా కానీ వీళ్ళు చేయబట్టి మీరు బ్లేమ్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళా భవిష్యత్తులో కూడా మళ్ళీ మన ఓట్ బ్యాంకు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు గమనించాలి. ఒక జక్కుల రాజయ్య, బండి సదానందం అనుచరులు వాళ్ళు కలిసి ఇప్పుడు తాండూరు మండలంలో చొరబడ్డారు. అక్కడ పేద మహిళలు, ఒంటరి మహిళల భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళ భూ కబ్జాకు పాల్పడుతున్నారు. మరి దీనికోసం మేము స్థానిక సిఐ తాండూరు గారిని కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. తను కూడా యాక్షన్ తీసుకుంటామని స్పందించారు సిఐ గారు. మరి మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రాసి పంపించినారు. వాళ్ళు కూడా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ని బండి సదానందం కొనుక్కున్నట్టు మాట్లాడుతున్నాడు.